చాలా స్పష్టంగా చాలా సంవత్సరాల కాలం పాటు పనిచేసిన మాట్లాడదాం. ఒకసారి పాపారావు గారిని అడుగుదాం. పాపారావు గారు, ఏమనిపించింది నిన్న ఇద్దరు ఈ స్పీచెస్ విన్న తర్వాత? ఇద్దరు లాగుల గురించి ఎక్కువ మాట్లాడారు ఇవాళ. అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి లాగులు వినపట్టాల మీది ఎందుకని కొంచెం లో ఉంది. పాపారావు గారు వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. ఏమనిపించింది ఇద్దరు స్పీచెస్ నిన్న వినిపించిన తర్వాత? ఇవాళ అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే ఇద్దరికి లాగుల మీద ఎక్కువ ప్రేమ ఉంది. ఒక ఆయన లాగులు పెట్టి చంపాలంటే ఇంకో లాగులు కట్ అవుతుంది. సార్ మీ మాట ఎందుకో కట్ అవుతుంది భరత్ గారు, మీ మాట కట్ అవుతుంది తర్వాత. ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, గుడ్. ఏమనిపించింది నిన్న వీళ్ళిద్దరు స్పీచెస్ విన్న తర్వాత? అంటే ఒకటి సార్, కేసీఆర్ గారి స్పీచ్ విన్న తర్వాత ఆయన ఉద్యమ చరిత్ర దగ్గర, అంటే ఉద్యమ చరిత్ర దాని దగ్గర నుంచి, అంటే ఆ ప్రస్థానం, ఉద్యమ ప్రస్థానం ప్రస్తుతం ఏం జరుగుతుందనే దాకా ఒక చారిత్రకమైనటువంటి దృశ్యం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. మీరంతా గమనిస్తే దానిలో ఒక చారిత్రకమైన నేపథ్యం, దృశ్యం మొత్తం ఎక్కడి నుంచి బిగిన్ అయింది. చంద్రబాబు కాల్పులని, ఆ తర్వాత ఆయన లెటర్ రాయటం, కరెంటు ఛార్జీలు పెంచడం, దాని మీద తర్వాత ఆ రోజు బషీర్బాగ్ కాల్పులు, అక్కడి నుంచి ఆయన బయటికి రావటం, ఇది చాలా సంక్షిప్తంగా ఉద్యమ చరిత్రతో పాటు ప్రస్తుత ప్రభుత్వం తాలూకు వైఫల్యాల దాకా కూడా ఒక మొత్తం ఒక హిస్టారిక్ రెమినెన్స్, అంటే ఒక జ్ఞాపకం చేసుకోవటం లాగా, ఆయన జ్ఞాపకాలలాగా ఆయన మొత్తం అది జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ దానికి ప్రాధాన్యత ఎక్కడ ఉందంటే, జీవన్ రెడ్డి గారు కూడా ఇదంతటికి ప్రత్యక్ష సాక్షి, చరిత్ర అంతటికి ప్రత్యక్ష సాక్షి. కాబట్టి వాళ్ళిద్దరూ ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరు ఆ డయాస్ మీద కేసీఆర్ గారు మాట్లాడింది మొత్తం ట్రేస్ అవుట్ చేసుకుంటా హిస్టారిక్ దీన్ని రావటం, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దీనిలో ఏం జరుగుతుంది అనేది ఆయన మాట్లాడటం, ముందు కాలంలో భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, అది తర్వాత జీవన్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగిస్తా ప్రధాన కార్యదర్శి, అలాగే ఇద్దరు కలిసి చేయాల్సిన పనులు ఏంటో నిర్ణయించుకుని, అంటే ఒక డివిజన్ ఆఫ్ లేబర్ లాగా పెట్టుకుని కూడా పనిచేద్దాము, అన్నదమ్ముల్లాగా పనిచేయాలి, ఇట్లాంటివన్నీ ఓవరాల్ గా చాలా కాంప్రహెన్సివ్ గా చాలా సిస్టమేటిక్ గా వచ్చింది ఉపన్యాసం. సరే, నేను రేవంత్ రెడ్డి గారిది జనరల్ గా అంత పెద్ద సిస్టమేటిక్ ఏం లేదు. సరే, కాళేశ్వరం ఇనాగరాలని వెళ్ళారు. కాళేశ్వరం అంటే అది మామూలు పనులు రిపేర్ల పనుల మీద వెళ్ళారు. ఆ టెంపుల్ అది ఏదో దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఆయన వెళ్ళారు. అయితే కొంచెం మళ్ళీ ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన దానిలో కూడా నాకు కూడా అనే మాట ఒకటి వచ్చింది. ఈయనేమో చాలా ఉన్నాయి, నా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఈయన మాట్లాడిన వాటిలో కూడా. ఆయన మాట్లాడినట్టు ఆయనే ఒక మాటే ఉంది, అది ఆయన కొంచెం ఇన్నాళ్ళ తర్వాత, ఇన్ని మాటల తర్వాత ఈయన చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువగా తిట్లు ఉన్నాయి. కాబట్టి అది మానేస్తే మంచిదేమో. గోరి గడతా, బొంద పెడతా, తొక్కుకుంటా వస్తా, దుర్మార్గుడు, శత్రువు, దరిద్రుడు, పాపాల భైరవుడు, సిగ్గు జరం, ఇన్ని మాటలు ఉన్నాయి దానిలో, ఆ తిట్లు ఇవన్నీ ఉన్నాయి నిన్న. మరి ఇప్పుడు దాని గురించి పెద్దగా ఇట్లాంటి దీనిలో అంటే కొంచెం పెద్దగా వ్యాఖ్యానించేది ఏమి లేదు. రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం గురించి అది పెద్దగా ఆకట్టుకున్నట్టు కూడా ఏమి లేదు ఎవరిని. ఈ రొటీన్ ఆయన చేసే పని ఆయన చేసుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే నిన్న అదే సందర్భంలో వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు కాకుండా వేరే పెట్టుకుంటే చూడటానికైనా వినటానికైనా జనానికి ఒకసారి 2 ఉపన్యాసాలు ఎవరు వినలేరు కదా. నేనైతే మాత్రం నేను చూశాను, చాలా మంది కూడా ఆ కేసీఆర్ గారి ఉపన్యాసం ఏం జరుగుతుంది, జీవన్ రెడ్డి గారు రావటం, దాని మీద ఆయనకున్న ప్రాధాన్యత, జీవన్ రెడ్డి గారికి ఉన్న తెలంగాణలో ఆయన జీవన్ రెడ్డి గారిని ఒక రకంగా తెలంగాణ ఆత్మ తాలూకు, అంటే ప్రతిబింబంగా, ఒక తెలంగాణ దేనికోసం స్పందిస్తూ దానికి ప్రతిబింబంగానే చూస్తారు. కాబట్టి ప్లస్ 75 సంవత్సరాల యువకుడిని, 75 సంవత్సరాల నవ యువకుడిని నియమించారు జనరల్ సెక్రటరీగా. దీనివల్ల ఏంది పార్టీకి లాభం? నవ యువకుడు అంటే కవిత అయితే కుర్రువృద్ధుడిని నియమించారు, ఏం లాభం అని అన్నారు. భీష్ముడు, అవును కురువృద్ధు కరెక్టే, కానీ భీష్ముడిని చంపడానికి ఎంత కష్టపడ్డారు. భీష్ముడు చచ్చిపోవాలనుకున్న దాకా ఆయన చచ్చిపోవాలా. భీష్ముడు అపసయ మీద తను చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోయాడు. అందుకని ఏస్తో ఏం పని, ఇప్పుడు ఏదో ఉంది కదా, ఇప్పుడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను ఇట్లాంటి సినిమా డైలాగులు కూడా చెప్పొచ్చు, బాగోదు కానీ అవన్నీ. కానీ అది జీవన్ రెడ్డి గారి ఆయన అనుభవం ఎంత, ఆయన ఒక మాట, తెలంగాణ మొత్తం ఆయన వైపు చూసింది. అరే అబ్బురపడుతున్నారు. జీవన్ రెడ్డి జీవిత చరిత్ర కాంగ్రెస్ లో ఉండగా కూడా నేను ఆయన అప్రిషియేట్ చేసేవాడిని. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చారనే కాదు, కాంగ్రెస్ లో ఉండగా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆయన వయసును బట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. అంటే నిన్న కాంగ్రెస్ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా? కాంగ్రెస్ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా జీవన్ రెడ్డి? ఏంటండి, కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుని ఉండకూడదు అంటారా జీవన్ రెడ్డిని? ఖచ్చితంగా పోగొట్టుకోకూడదు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి లేని పార్టీ ఆత్మ లేనటువంటి శరీరం లాంటిది, నేను ఖచ్చితంగా చెప్పగలను. అది ఆత్మని కోల్పోయిన శరీరం. తర్వాత రెండో మొక్క చెబుతాను. ఇప్పుడు జీవన్ నేను మొదటి నుంచి కూడా ఈ ఏజ్ ఇట్లాంటి ఫ్యాక్టర్లో కొంచెం వ్యతిరేకం. మిగతా వాళ్ళంతా మాట్లాడతారు కుర్రాళ్ళకి తోటి, అంటే ఇదే పదవులు పంచుకోవటం ఏంటి కుర్రాళ్ళకి తోటి. ఎవరు పార్టీని సమర్థంగా నడిపి శక్తివంతంగా నడపగలిగిన వాళ్ళైతే
వాళ్ళు చేయగలిగినంత కాలం చేస్తారు. వాళ్ళు నడపలేనప్పుడు వాళ్ళు తప్పుకోవడం సాధ్యం తప్పితే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి చెప్తే నేను ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా అది కొంచెం మిగతా ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు కానీ నాకు దాని ప్రకారం నాయకత్వాన్ని జడ్జ్ చేయడం అనేది నేను చూసాను. జ్యోతి బసు ఒకప్పుడు జ్యోతి బసుని 90 ఏళ్ల వయసులో జ్యోతి బస్సును పోయి సీతారాం యేచూరి 50 ఏళ్ళు 56 ఏళ్ళోడు సలహాలు అడుగుతుండేవాడు. మరి ఆ శక్తి ఉందనే కదా అతని దగ్గర. బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు కదా. జ్యోతి బస్సు బరువులు ఎత్తకల్లా, ఏ నాయకుడు బరువులు ఎత్తకల్లా. వాళ్ళు చేయగలిగింది మెదడుతో చేసే పని. ఓకే, దాని దగ్గర పెద్ద ఇదంతా అభ్యంతరాలు. మరి అక్కడ సలహాలు తీసుకోవడం దగ్గర అభ్యంతరాలు, పదవులు మాత్రం మనకు కావాలి అంతేని. ఈ జీవన్ రెడ్డి వయసు ఇది మాట్లాడితే ఎవరన్నా అది అంతా ఊరికే. రేపు పొద్దున వీళ్ళకి కూడా వయసు పెరుగుద్ది. వీళ్ళు ఆ సీట్ల నుంచి కదులుతారో చూద్దాం. ఓకే, అందరికి వస్తుంది కదా వయసు. అందరికీ పెరుగుద్ది వయసు. ఎవరికి పెరగదు, మనిషి అన్నోడు అందరికీ పెరుగుద్ది. ఓకే, అవన్నీ అనవసరం మాట. ఓకే. రవికుమార్ గారు ఏంది వీళ్ళిద్దరు